ఇప్పుడు నాగెడ్ల రమేష్ ఆకాష్ మునగాల కవిత్వ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యాకూబ్ సార్కి, ఆనందచారి సార్కి, అనంత జుమోత్ కృష్ణన్నకి, రాముకు, తగుల గోపాల్కి మరియు బంధుమిత్రులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నాగిల రమేష్, వరంగల్ వాడిని, సిరిసిల్లలో ఉద్యోగం చేస్తున్నా. గోపాలు విద్యార్థిగా నాకు ఆకాష్ పరిచయము. చాలా సభల్లో కలుసుకున్నాము. ముంతాజ్ కాలేజీలో కూడా కవిత్వం వినిపించాడు శివారెడ్డి బాబు ముందట. ఇక ఫోన్లోనైతే లెక్కలేని సార్లు మాట్లాడుకున్నాం, రాకేష్, ఆకాష్, నేను. గోపాలు ఒక ఒక ప్రహారీ గోడ దగ్గర పెరిగిన పెద్ద గైకట్ అంత అరటి చెట్టు అయితే, గోపాల్ పోదని చేసినటువంటి మొక్కనే ఈ ఆకాష్. వీళ్ళిద్దరూ తమ్ముళ్ళుగా ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా జాగ్రత్తగా గోపాలు విద్యార్థికి చూసుకోవడం కంటే తనకు సొంత తోడబుట్టిన తమ్మునిలాగా, ఒక కొడుకులాగా చూసుకునే స్వభావం కలిగిన వాడు గోపాలు. మన నన్నయ్యకారుడు చెప్పినట్టు గురువులకు శిష్యులు పుత్రులు, పరమార్థము ధర్మపథం ఇది అన్నట్టుగా గోపాల్ ఎప్పుడూ తన శిష్యులాగానే చూడలేదు. నేను దగ్గర నుంచి చూసిన సేమ్ ఆయన ఏజ్ గ్రూప్ పిల్లల్లాగానే దగ్గర తీసుకోవడం. ఆకాశ్ అంత నెమ్మదిగానే ఇంకా నిదానంగా మనుషుల్ని రిసీవ్ చేసుకోవడము గోపాల్కున్న సహజ గుణము. దాన్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిండు మన ఆకాష్. ఎంత పెద్దగా పరిచయం చేసినా కూడా నవ్వడము, నెమ్మదిగా మాట్లాడి సరే అన్న, థ్యాంక్ యూ అన్న అని నవ్వడము, అంతే. ఇంకంతకు మించి సమాధానం ఇచ్చేవాడు కాదు. చాలా ఏంటంటే, నేను పీజీ చదువుకునేటప్పుడు మా యూనివర్సిటీ సారు భూమే సారు మాతృగీతాలు క్లాస్ చెప్తా ఉండే. నాకు ఇప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది. ఎందుకంటే నాయన్ సుబ్బారావు గారికి కూతుర్ల మధ్యన ఒకే ఒక కొడుకు మోహనకృష్ణుడు 35 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చనిపోతే ఆయన కొడుకుని తలపోసుకుంటూ విషాద మోహనం అని రాసుకున్నాడు. ప్రతి సందర్భాన్ని ఆ గేయ రూపంలో గుర్తు చేసుకున్నాడు. ఈ ఆకాష్ కవిత్వం కాకుండా తమ్ముడు రాము కానీ, మోహన్ అన్న కానీ, హరీష్ కానీ, నేను కానీ తమ్ముతో ఉన్నటువంటి జ్ఞాపకాన్ని వాక్యంగా, కవితగా మలుచుకున్నటువంటి స్థితి అది. సో ఒక తమ్ముడు చేసినటువంటి ఆలోచనని, అక్షరాన్ని మేమందరము దగ్గర చేసుకొని అన్నలుగా ఒక ఆత్మవాక్యంగా, తనని ఒక జ్ఞాపక వాక్యంగా రాసుకోవడము బాధకరమైన అంశమే. కానీ చాలా తనను అక్షరంగా నిలబెట్టేటువంటి పని ఇది. ఈ విషయంలో గోపాలు చాలా రోజులు కష్టపడ్డాడు. ప్రతి వాక్యం దగ్గర తను సమయం ఖర్చు చేసి ఒక దగ్గర చేశాడు. ఖచ్చితంగా రాకేష్ వెంటబడ్డాడు. గోపాల్ సార్ మీరు ఏమన్నా చేయండి, ఫిబ్రవరి 5 వరకు ఖచ్చితంగా పుస్తకం రావాలి, జనవరి 5 వరకు ఖచ్చితంగా ఆ పుస్తకం రావాలంటే అదే సమయానికి ఇంత అందమైనటువంటి పుస్తకాన్ని ఇందాక యాకూబ్ సార్ కానీ మన ఆనందచారి సార్ గారు చెప్పినట్టు తక్కువ కవితలు రాసిన వాడే కానీ ఎక్కువ వస్తు విస్తృతితో సామాజిక వాస్తవిక విధానాన్ని, బస్తీ జీవితాన్ని, సామాజిక అసమానతల్ని, అంతరాలని అతను బీటెక్ స్టూడెంట్గా ఉండి కవిత్వం వైపుగా తన అక్షరాల్లో ఎక్కువ పెట్టి సంధించినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నేను రూపాయితో ఓడిపోయాను అని అంటాడు. ఈ స్వార్థపూరితమైనటువంటి మనుషులలో నేను రూపాయితో ఓడిపోయాను అని అంటాడు. నిజానికి ఆకాష్ కవిత అంతా తన అక్షరాల్లో చెప్పుకున్నట్టు, ఇదిగో అమ్మ ఇంద్రధనుస్సును దువ్వెనతో దువ్వి చిక్కులు దిడిసి 2 జడలేస్తుంది అని అన్నాడు తన వాక్యంలో. నిజంగా ఇంద్రధనుస్సుల దువ్వెన లాంటిదే ఆకాష్ అక్షరము. అందులో పేదరికాన్ని ఇంటి ముందు కట్టేసిన కుక్కపిల్లతో పోల్చాడు. రేకులిల్లును మమకారాలకు గుర్తుగా చెప్పాడు. ఎంత పేదరికంలో ఉన్నా కూడా చుట్టపులు వస్తే పచ్చిపులుసుతో కడుపు నింపిన అమ్మ చేతిని దాంట్లో గ్రంథస్థం చేశాడు. బస్తీకి నీళ్ళు వస్తే నీళ్ళ పండుగ అని చెప్పిండు.
చాలా వాస్తవిక విషయాల్ని అతి తక్కువ కవితల్లోనే ఒక విస్తృతి కలిగి వాక్యాన్ని చిక్కగా చేస్తూ రాసినటువంటి వాక్యాలు ఇవి. నిజానికి ఇట్లా గోడల మీద తన వాక్యపు చిత్రపటాల్లాగా ఆ, ఈ కోడ్ చేయబడ్డటువంటి వాక్యాల్లాగా ఉండడం చాలా బాధాకరమైన అంశమే. ఆ, యాకూబ్ బాబు చెప్పినట్టు ఒక కొడుకు వెళ్ళిపోతే ఇంతమంది మేము ఉన్నాము, మీ ధైర్యంలోనూ అన్ని విషయాల్లోనూ ప్రతి పనిలోనూ మీకు మేము తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాము. ఆకాష్ నిజంగా ఆకాష్ను కోల్పోయిన రోజు తమ్ముడు రాము ఉన్నాడు, మోహన్ అన్న ఉన్నాడు, గోపాల్ ఉన్నాడు. ప్రతి క్షణం అంతా వీళ్ళు రికార్డ్ చేసినట్టుగా, నేను రాలేకపోయాను కానీ నాకు అన్ని విషయాలు వాళ్ళు తెలియజేశారు. నిజంగా ఇట్లా ఆకాష్ని కోల్పోవడం బాధనే. ఎందుకంటే పని చేస్తున్నటువంటి అడ్డాల కాడ పనిచేసేటువంటి వాళ్ళను నెత్తుటి యోధులు అని చెప్పిండ్రు. ఆ పట్నం నుంచి వచ్చిన వాళ్ళను రేకుల ఇల్లును ఒక పచ్చని చెట్టుగా వర్ణించాడు. తక్కువ ఇల్లు ఎరుకుగా ఉంది, చుట్టాలు వస్తే నెట్టికి తగులుతుంది అని ఏం బాధపడలేదు. అది ఒక పచ్చని చెట్టు. అట్లా ఈ బతుకు అడవి లాంటి బతుకుని అక్షరం చేసిన తమ్ముడికి జోహార్లు అర్పిస్తూ నేను తమ్ముడి గురించి రాసిన ఒక వాక్యాన్ని వినిపించి ముగిస్తాను. ఈ అపనింద వాక్యాన్ని మోయలేనురా శీర్షిక. రే ఆకాశు, నీ అడుగుల కింద నిదానపు దీపంతలు వెలుగుతుండేవి. నీ రూపు వేవేల ఋషులు ధ్యానముద్రుల్లో ఉండుటకు చోటు అడిగేలాగా ఉండేది. నీ తెల్లని పూల నవ్వుల్లో అహంకారపు చీకటి ఎండాకాలపు పొద్దుకి అడవిలా కల అంటుకునేది. ఏం మాట్లాడినా, జోకు వేసినా, పరాశకపు మాటలను ముందుపరిచిన చిరునవ్వును సమాధానంగా ఇచ్చేటోడివి. ఇప్పుడు గిట్లా ఇడిసిపోవడు నీకు న్యాయం కాదురా. రొట్టెమాకు రేవు అవార్డు సభలో మన అందరివి ఫార్మల్ కలర్స్ అంటూ ఫోటో దిగేదాకా పట్టుపట్టి ఆ క్షణాన్ని తీరు రంగుల నక్షత్రాల ఆకాశాన్ని చేసినావు. ఇప్పుడు నాలో ఆకాశాన్ని చీకటి చేసి యాడికి పోయినవో చెప్పురా తండ్రి. సెలవుల్లో తిరంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో ఒక రోజంతా సెంట్రల్ యూనివర్సిటీలో గడుపుదామని మాట తీసుకున్నావు. రమేష్ అన్నయ్య, ఫ్రెండ్లీ అన్నయ్య, లవ్లీ అన్నయ్య అంటూ మా అన్న అని చిన్నపిల్లల్లాగా ఫోను కోసం కొట్లాడి రాకేష్ అన్న మీద నువ్వే గెలిచినట్టు నీ మాటల ప్రేమ కొమ్మను నాటినవు. దాన్ని పోదనను ఎవరు చేస్తారనుకున్నావు? అది ఎన్నటికి వాడిపోకుండా అమృతపు సుక్కలను తెస్తానని పోతివా ఎట్లా? రే తమ్ముడా, నీ కవిత్వం విన్న ముంతాజ్ కాలేజ్ చెట్లు నువ్వు లేవన్న వార్తను విని దుఃఖపు ఆకులు రాలుస్తున్నాయి లేరా. శివారెడ్డి బాపు ముందర రేకుల ఇల్లు కవితనో మంచినీళ్ళు వచ్చినాయనో మరో కవితనో వినిపిస్తూ గాని లేరా బంగారు తమ్ముడా. కవి సంగమం వందల మంది తమ్ముళ్ళనిచ్చిందని గొప్పగా చెప్పుకుంటా. ఇప్పుడు తమ్ముణ్ణి పోగొట్టుకున్న అన్నా అనే అపనింద వాక్యాన్ని మోయలేన్రా ఆకాశ్. తండ్రి జరిగిపోయినప్పుడు, తల్లి జరిగిపోయినప్పుడు మీ గోపాల్ సారుకు ధీరవాక్యమైనవు. మీ సార్కి ఏం చెప్పిపోయినవో నాకన్నా చెవిలో చెప్పు. రే ఆకాశు, లేరా. అరే తమ్ముడా, లేరా. దయలేని నగరానికి మన పేదరిక ప్రేమలు అద్దుదాం లేరా. కులాన్ని పోషిస్తున్న కాలానికి మన అక్షరాలతో అగ్గి పెడదాం లేరా. గృహప్రవేశంకు రాలేదని అలిగినవరా తమ్మి, మస్తు దావత్ చేద్దాం లేరా. ధన్యవాదాలు. ఇంత ప్రేమను సంపాదించుకొని పోయిండు ఆయన. అది ఈయన ఏ తల్లి కడుపున పుట్టిండో, ఆయన ఏ తల్లి కడుపున పుట్టిండో, మేమంతా ఏ తల్లుల కడుపులో పుట్టినాము. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డ ఇంతమంది తల్లుల కొడుకులు ప్రేమించబడేటట్టుగా బతికిండు. ఈయన రాసిన ఇంకెవరు మాట్లాడుతున్నా ఆ ప్రేమను పొందటం గొప్పది. ఒక ఆయన 100 సంవత్సరాలు బతుకుతాడు, పోతాడు.
పోయింది పోతే పోయింది, ఉంటేంది పోయేంది అంటాం. ఎవరికి ఉపయోగపడినోడు, ఎవరితో మంచి మాట చెప్పనోడు, ఉంటేంది పోతేంది, పోయినే రాదు మనకెందుకు అంటుకుంటాం. ఈడ ఆకాశట్ట కాదు, ఉన్నది 27 సంవత్సరాలే, కానీ ప్రతి ఒక్కళ్ళని తలుచుకుంటున్నాం. అర్థమవుతుందా? ज़्यादा नहीं जिए तो भी नाम कमा के जिया, प्यार देके जिया. అది విషయం. అంతే కదా. ఉన్నన్ని రోజులు మంచిగా అందరి దగ్గర మన్ననలు పొంది ప్రేమను పొంది పోయిండు. అది మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ జనవరి 5 ఆయన పుట్టినరోజు. వీళ్ళంతా ఫేస్బుక్లలో అందరూ ఆకాశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది కదా జీవితం జీవించి ఒక సార్థకత అంటే ఇదే కదా. ఆ సార్థకత సంపాదించుకోవటం అట్ట ఇట్ట సాధ్యం కాదు చాలామందికి. ఎక్కడ పుట్టిండో, ఏ గల్లీలో పుట్టిండో, ఇంతమంది దక్కపోయిండు. అది విషయం.